పిఠాపురం ప్రాంతంలో శాంతి భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ సి ఫౌండేషన్ డైరెక్టర్ ఎన్ఆర్ఐ సేవాభావి డాక్టర్ దివ్య సునీత రాజ్ ఒక మహేంద్ర బొలారో వాహనాన్ని పిఠాపురం పోలీసులకు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ సగిలి పాల్గొని జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. కలెక్టర్ షాన్మోహన్ సగిలి మాట్లాడుతూ డాక్టర్ దివ్య సునీత రాజ్ పిఠాపురం ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చేసిన సహాయక కార్యక్రమాలు, వరద బాధితులకు అందించిన నిత్యావసర వస్తువులు, గ్రామాల్లో త్రాగునీటి క్లోరినేషన్ యూనిట్ల ఏర్పాటు, వైద్య శిబిరాల నిర్వహణ వంటి పలు సేవలు ఆమె సామాజిక నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. డాక్టర్ దివ్య సునీత రాజ్ మాట్లాడుతూ వారాహి యాత్ర సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాజ శాంతి భద్రతలను పటిష్టం చేయాలి అనే పిలుపు తనను ప్రేరేపించిందని తెలిపారు. ప్రజల భద్రత కొరకు బొలోరో వాహన విరాళం చిన్న భాగమైనప్పటికీ సమాజానికి సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమం కింద మల్లం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం, కాకినాడ కలెక్టరేట్ మరియు పిఠాపురం PUDAలతో కలిసి 25,000 కుటుంబాలకు మెగా దంత ఆరోగ్య సర్వే మరియు చికిత్స కార్యక్రమం నిర్వహించడం వంటి సేవలతో ప్రజా ప్రయోజనాల పట్ల తన అంకిత భావాన్ని నిరూపించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ సత్యనారాయణ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి తదితర అధికారులు పాల్గొన్నారు. కాకినాడ కలెక్టర్ గారు షణ్మోహన్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎస్పీ బిందు మాధవ్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఎన్ఆర్ఐగా ఉంటూ మేము కూడా ఇండియాకి ప్లస్ మా ఒక కాన్స్టిట్యుయెన్సీకి కాంట్రిబ్యూట్ చేయాలనే ఒక నైపుణ్యంలో ఈ యొక్క పర్టికులర్ ఈవెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పిఠాపురంలో మన డిప్యూటీ సీఎం గారు ఎస్పెషలీ పాట్రోలింగ్ అండ్ ప్రొటెక్షన్ మీద ఆయన కూడా పెట్టిన ఒక దృష్టిని, ఆయన ఇచ్చిన ఒక సూచనని దృష్టిలో పెట్టుకొని ఈ పోలీస్ వ్యవస్థ నాకు తెలిసి ద మోస్ట్ ఎఫర్ట్ పెట్టే వ్యక్తులు. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ కి మా ఆర్గనైజేషన్ నియో ఇన్స్టిట్యూట్ అండ్ షీ ఫౌండేషన్ ద్వారా మేము కాంట్రిబ్యూట్ చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, అలాగే ఎస్పీ బిందు మాధవ్ గారికి నేను కృతజ్ఞతలు